ఈ వీడియోలో నేను మీకు చూపిబోతున్నాను ఎలా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలి అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో మీ వీడియోస్‌కి అని. అదే కాకుండా బెస్ట్ ఆడియో లెవెల్స్ ఎంత సెట్ చేసుకుంటే మీ మ్యూజిక్ అనేది చాలా బాగుంటుంది అని. సో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీ ఫుటేజ్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి టైమ్‌లైన్‌లోకి అండ్ ఎడిట్ కూడా అయితే చేసేసుకోండి. సో చేసిన తర్వాత మీకు ఆడియో ఫైల్ అయితే ఉంటుంది కదా! మీ యొక్క మెయిన్ అంటే టాకింగ్ హెడ్ వీడియో దాని ఆడియో ఫైల్‌ని సెలెక్ట్ చేసుకొని, దానికైతే మనం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాం కాబట్టి, ఫస్ట్ ఎసెన్షియల్ సౌండ్స్ ప్యానెల్‌లోకైతే ఎళ్ళండి. ఈ ఎసెన్షియల్ సౌండ్స్ ప్యానెల్ మీకు కనపడట్లేదు అంటే, పైన మీకు విండోస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేస్తేనే మీకు టిక్ మార్క్ కనిపిస్తుంది. సో దట్ మీకు సాఫ్ట్‌వేర్‌లో ఈ ప్యానెల్ అనేది కనిపిస్తుందనమాట. ఆ ప్యానెల్ ఓపెన్ చేసిన తర్వాత, మీ ఆడియో ఫైల్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని, తర్వాత దాంట్లో మీరు డైలాగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇప్పుడేంటంటే మనం మన ఆడియో క్లిప్‌ని డైలాగ్ అని అయితే సెట్ చేసామనమాట. ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే దీని కింద అంటే దీని కింద ట్రాక్‌లోకి మీ మ్యూజిక్‌ని అయితే యాడ్ చేసుకోండి. ఏ మ్యూజిక్ కావాలనుకుంటున్నారో ఆ మ్యూజిక్ అనేది. ఇప్పుడు ఆ మ్యూజిక్‌ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎసెన్షియల్ సౌండ్ ప్యానెల్‌లోకి ఎళ్ళినట్లయితే దీన్ని మ్యూజిక్ అనే దానిలోకైతే క్లిక్ చేయండి. దీని అర్థం ఏంటంటే మీరు ఆడియో ఫైల్‌ని డైలాగ్ అని సెట్ చేశారు. మ్యూజిక్ ఫైల్‌ని మ్యూజిక్ అనేది సెట్ చేశారనమాట. అంటే మీరు సాఫ్ట్‌వేర్‌కి చెప్తున్నారు ఇది నా డైలాగ్ ఉన్న ఆడియో ట్రాక్, ఇది మ్యూజిక్ ఉన్న ట్రాక్ అని. ఒకవేళ మీరు చాలా ఎక్కువ ట్రాక్స్ యాడ్ చేశారన్నట్లయితే, మీరు అంతా మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని ఆటో ట్యాగ్ మీద క్లిక్ చేసినట్లయితే, ఈ సాఫ్ట్‌వేర్ అనేది మనకి ఆటోమేటిక్‌గా అయితే చేస్తుందనమాట ట్యాగింగ్ అనేది. ఇది 99% కరెక్ట్‌గా అయితే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు తప్పుగా అయితే అంటే ఎర్రర్స్ అయితే వస్తాయన్నమాట. సో, మీరు మ్యూజిక్ అనే దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయన్నమాట. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఒకటే ఒకటి అది డకింగ్ అనమాట. డకింగ్ అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు డైలాగ్ అని ఉంటుంది. దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్ సెలెక్టెడ్‌లోనే ఉంటుంది. ఒకవేళ మీరు వేరే ఎఫెక్ట్స్ యాడ్ చేశారంటే అవ్వకపోయుండొచ్చు. డైలాగ్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం డైలాగ్‌కైతే ఈ మ్యూజిక్‌ని యాడ్ చేస్తున్నాం కాబట్టి దానికి దీనికి మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీకు చాలా స్లైడర్స్ అయితే కనిపిస్తాయి. మీ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే చేంజ్ చేసుకోండి. నేనైతే అన్నీ బై డిఫాల్ట్ అలానే పెట్టేస్తాను. ఏవైతే చేంజ్ చేయను మోస్ట్ ఆఫ్ ది టైమ్. ఓన్లీ ఒకటే ఒకటైతే చేంజ్ చేస్తాను ప్రతి ఒక్కసారి. అదే డక్ అమౌంట్. ఇది బై డిఫాల్ట్ -18 డెసిబెల్స్ అయితే ఉంటుంది. డీబీ అంటే డెసిబెల్స్ అనమాట. అంటే ఎంత లెవెల్స్ వస్తుంది సౌండ్ అనేది మనం డెసిబెల్స్‌లో అయితే కొలుస్తాం. నేనైతే యాక్చువల్‌గా ఇన్ బిట్వీన్ -18 టు -28 ఒక్కొక్కసారి ఎక్కువ ఏమంటారు ఎక్కువ సౌండ్స్ ఉన్న ట్రాక్ అంటే ఎక్కువ లౌడ్‌గా ఉన్న ట్రాక్ ఉందంటే -30 కూడా అయితే యూజ్ చేస్తాను. యాక్చువల్‌గా ఈ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు -18 సెలెక్ట్ చేసినట్లయితే ఏదైతే మ్యూజిక్ క్లిప్ ఉందో దాని మాక్సిమం లౌడ్‌నెస్ -18కే టచ్ అవుతుందనమాట. -18 దాటైతే వెళ్ళదనమాట. -18 లోపలే ఉంటుంది. ఒకవేళ -20 పెట్టారంటే -20 లోపలే ఉంటుంది. -30 అంటే -30 లోపలే అయితే ఉంటుందనమాట. సో, ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ సింపుల్ అండ్ క్లియర్‌గా అర్థం అవ్వడానికి ఈ కాన్సెప్ట్ అనేది. తర్వాత అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫేడ్ పొజిషన్, ఫేడ్ డ్యూరేషన్ అని. ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ అనమాట. మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఉండేటివి చాలా వరకు అయితే హెల్ప్ అవుతాయన్నమాట ప్రతి ఒక్క ఆడియో క్లిప్‌కి. తర్వాత మీరు జనరేట్ కీ ఫ్రేమ్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. పైన మీకు ప్రోగ్రెస్ బార్ కూడా అయితే కనిపిస్తుంది. అసలు ఎంత టైం పడుతుంది ఏంటని చెప్పని. తర్వాత అది టిక్ మార్క్ పడింది అంటే మనకి కంప్లీట్ అయినట్లు ప్రాసెస్ అనమాట. ఇప్పుడైతే మీరు సక్సెస్‌ఫుల్‌గా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేశారు మీ వీడియోకి. మళ్ళీ చెప్తున్నాను గైస్ ఈ లెవెల్స్ అనేది అంటే -18 టు -30 అని చెప్పాను కదా! ఈ లెవెల్స్ అనేది ఒక స్వీట్ స్పాట్ అనమాట. అంతేగాని మీరు ఇవే యూజ్ చేయాలని రూల్ అయితే లేదు. మీరు జస్ట్ ఎక్స్‌పెరిమెంట్ అయితే చేయండి. మీ ఆడియో లెవెల్‌ని బట్టి మీ మ్యూజిక్ ఎంత పెట్టుకుంటే బాగుంటుందని చెప్పని. ఇప్పుడు మామూలుగా మనం ఆడియో ట్రాక్ చూసినట్లయితే -6 టు -1 ఆ రేంజ్‌లో అయితే పెడుతుంటాం అనమాట మనం. ఒకవేళ ఆ రేంజ్ కంటే ఇంకా తక్కువుంది. దానికి మించి పెడుతున్నారంటే మీకు క్లిప్పింగ్ అవుతుంది. వాయిస్ కరెక్ట్‌గా ఇనపడట్లేదు అంటే సో, మీరు ఆటోమేటిక్‌గా ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా తగ్గించేస్తారనమాట. సో, మీరు జస్ట్ ఎక్స్‌పెరిమెంట్ చేయండి. మీకు కొంచెం స్వీట్ స్పాట్ అయితే తెలుస్తుంది. మీ యొక్క వీడియోస్‌కి, మీ యొక్క ఆడియో క్వాలిటీకి. సో, ఈ విధంగా అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీ వీడియోస్‌కి అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్ప్‌ఫుల్‌గా అయితే అనిపించింది అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ టిప్స్, అలాగే గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ మరిన్ని అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానెల్‌లో. ఒకవేళ మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే వీడియో ఎడిటింగ్ పరంగా ఏవైనా సరే కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను.